RTI Live News. Ask for right. వర్షాకాలంలో భూములు చదును చేసుకుని దున్నే సమయంలో అటవీ అధికారులు వచ్చి టైగర్ జోన్ పేరిట భూముల్లోకి రానివ్వకుండా అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఈ రోజు సిరిపురుటి మండలం ఆరేగూడ గ్రామ రైతుల్ని ఆయన కలిశారు. పేదల భూమిని నమ్ముకొని బతుకుతున్నారని, ఇప్పుడు వ్యవసాయం చేయకపోతే ఏం చేయలేరని, ఆకలితో అలమటించి చావడం ఒక్కటే పరిష్కారమని ఆవేదన చెందారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు భూమి పట్టాలు ఇచ్చి లోన్లు ఇచ్చి వ్యవసాయాన్ని రైతులను ఆదుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం భూమి గుంజుకుంటూ రైతుల్ని రోడ్డున పడేసిందని విమర్శించారు. ఇప్పుడు రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నా తమ భూముల్లో వెళ్తే అటవీ అధికారులు అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. టైగర్ జోన్ పేరుతో 50,100 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న భూస్వాముల్ని వదిలేసి అటవీ అధికారులు కేవలం 2-3 ఎకరాలున్న పేద రైతుల్ని వేధించడం ఏంటని మండిపడ్డారు. నమస్కారం. ఈరోజు నేను సిర్పూర్ నియోజకవర్గం ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా పెద్దబండ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆరేగూడ అటవీ ప్రాంతంలో ఉన్నాము. ఈ గ్రామము నిజాం కాలం నాటి నుండి కూడా ఇక్కడ దాదాపు 50 నుంచి 60 కుటుంబాలు బతుకుతూ ఉన్నారు. గత 50 సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా పోడు చేసుకుంటూ ఉండే 1 ఎకరం 2 ఎకరంలో పత్తి పంట వేసుకుంటూ పత్తులో కందులో ఏవో వేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా చదువు రాదు. వీళ్ళ దాంట్లో ఎవ్వరు కూడా గ్రాడ్యుయేట్స్ లేరు. వీళ్ళ దాంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు లేరు. వీళ్ళకుండే ఆధారం అంతా కూడా కేవలం పోడు చేసుకున్న 1-2 ఎకరాలు మాత్రమే. కానీ ఆ భూమి మీదనే పాపం అప్పులు తీసుకున్నారు. పంట కోసం అప్పులు తీసుకొని మరి అన్నీ రెడీగా పెట్టుకున్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అటవీ శాఖ అధికారులు ఈ భూములను మీరు దున్నొద్దు అని అంటా ఉన్నారు. ఈ భూములకు మీరు పోవద్దని అంటా ఉన్నారు. భూములకు పోయిన ట్రాక్టర్ను తీసేస్తూ ఉన్నారు. భూములకు పోయిన కచ్చులాలను గుంజుకుంటా ఉన్నారు. భూములకు పోయిన ఎడ్లను సీజ్ చేస్తాను వద్దేదని భూములకు పోయిన ఎడ్లను సీజ్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల వీళ్ళందరూ కూడా గత 2-3 నెలల నుంచి ఇంట్లోనే కూర్చొని భయంగా బతుకుతూ ఉన్నారు. ఇంకొక వారం రోజులైతే వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చిన తర్వాత ఆ కట్టె వీకి దున్ని విత్తనాలు వేసుకోకపోతే ఈ సంవత్సరం వీళ్ళు పంట వేసుకోలేరు. పత్తి పంట 1-2 ఎకరాల్లో వేయకపోతే వీళ్ళ చేతికి పైసలు రావు. అప్పులు అట్లనే మరి ఉంటాయి. ఆ పత్తి పంట పైసలు వీళ్ళ చేతిలోకి రాకపోతే వీళ్ళ ఇళ్లకు బియ్యం ఉండదు, ఇళ్లల్లో కందిపప్పు ఉండదు, ఇళ్లల్లో నూనె ఉండదు, కూరగాయలు కొనుక్కోలేరు, పిల్లలను బడికి పంపలేరు, బట్టలు కొనుక్కోలేరు, ఇల్లు రిపేర్ చేసుకోలేరు, పెళ్ళిళ్ళకి అప్పులు అంటే అప్పులు కట్టుకోలేరు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఉరి వేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. తిండి దొరకదు. ఆకలి చావులు చేస్తారు. ఉరి తప్ప రైతులకి ఏముండదు. నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అయ్యా మీరు వరంగల్ డిక్లరేషన్లో రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. మీరు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా మాది ప్రజా ప్రభుత్వం అని అంటా ఉన్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెంచికల్పేటకు వచ్చి రైతుల మీద చేయేస్తే అధికారులారా ఖబర్దారన్నారు. ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఆమె కూడా ఆదిలాబాద్ రివ్యూ మీటింగ్లో రైతుల మీద చెయ్యి వేయకండి, రైతులు వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకొనివ్వండి అని అన్నారు. అదేవిధంగా డబ్బాలో మీటింగ్ పెట్టినప్పుడు పొంగులేటి గారు అదేవిధంగా సీతక్క గారు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోము అని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా రైతుల సంక్షేమం కోసం టోల్ ఫ్రీ లైన్ కూడా ఒక నెంబర్ కూడా ఇస్తామన్నారు. ఇవాళ ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడుందో మాకు తెలియదు. ఏ రైతు ఫోన్ చేద్దామంటే కూడా ఆ నెంబర్ ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు సమస్య ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి సమయంలో వీళ్ళందరికీ కూడా భూమి యజమాన్య హక్కు పత్రాలు ఇచ్చిండ్రు. అన్నీ కూడా పట్టాదారు పాస్బుక్లు వచ్చినాయి. ఒక్కొక్కరికి 2-3 ఎకరాల భూమి మాత్రమే ఉన్నది. చూడండి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈమె పేరు గౌరబాయ్. ఈ గౌరబాయ్కి కేవలం 2 ఎకరాల భూమే ఉన్నది. అట్లనే ఇంకొక వ్యక్తికి పోచంకు వడాయి విమలకు కేవలం 2 ఎకరాల భూమి ఉన్నది. సో అట్లా 2 ఎకరాలు, విమలాబాయికి 3 ఎకరాల భూమి ఉన్నది. సో వీళ్ళు భూస్వాములు కాదు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిండ్రు. వీళ్ళు కేవలం పుట్టకు తెరుగు కోసం, వీళ్ళకి ఏమి రాదు. వీళ్ళందరిలాగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయలేరు, లేకపోతే బ్యూటీ పార్లర్ పెట్టుకోలేరు, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఇంకా రకరకాల పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయలేరు వీళ్ళు.
వీళ్ళు మంచిర్యాలకు పోయి అడ్డా కూలీగా పనిచేద్దామన్నా వీళ్ళ దగ్గర పైసలు లేవు, ఈ భూమి తప్ప వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి పరిస్థితిలో ఇవాళ మీ ఫారెస్ట్ అధికారులు వచ్చేసి మీరు భూమి మీదకి పోవడానికి వీలు లేదు అంటున్నారు. మరి ఏం చేయాలి? చావాలన్నా వీళ్ళు అందరు పోయి ప్రాణహిత నదిలో పడి చావాలన్నారు. ఎవడన్నా చంపితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. అటవీ ప్రాణులు వన్యప్రాణులు ఏవైతున్నాయో వన్యప్రాణులు బతకాలి, మేము కాదంటలేము. కానీ టైగర్ జోన్ పేరు మీద ఈ గ్రామాలను తీసేస్తాం, చీలపల్లిని తీసేస్తాం, మాలిని తీసేస్తాం, మాణిక్పటాన్ని తీసేస్తాం, ఆరిగూడని తీసేస్తాం, పూసుగూడని తీసేస్తాం, దుబ్బగూడని తీసేస్తాం, ఉడికిల్ని తీసేస్తాం, దిందని తీసేస్తాం, చిత్తామని తీసేస్తామని గ్రామాలను తీసేస్తుంటే వీళ్ళు చావడం తప్ప ఎక్కుంటుంది. మాకు టైగర్లు ఎంత ముఖ్యమో మాకు మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. మీరు టైగర్ జోన్ పేరు చెప్పి వీళ్ళందరినీ ఊర్లు తీసేయండి, మీ సర్వే చేస్తాం, అది చేస్తాం, మొత్తం కథం చేస్తామంటే మేము తిరగబడ్డం తప్ప ఇంకో మార్గం లేదు. టైగర్ బతకొద్దని అంటలేము, టైగర్లు మంచిగానే ఉండాలి, మేము కూడా బతకాలి, మా పిల్లలు కూడా బతకాలి, మా పిల్లలు కూడా మీ అసోటి తిరిగా మరి ఉద్యోగాలు చేయాలి, అడవి పట్టణ ప్రాంతాలకు పోవాలి, మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి. మరి ఇదే విషయం చెప్తున్నా. అందుకని దయచేసి ట్రాక్టర్లు సీజ్ చేయడం కానీ, ఎడ్ల బండ్లు కచ్చులాలు సీజ్ చేయడం కానీ, అరకలు సీజ్ చేయడం కానీ ఇవన్నీ చేయకండి. నేను ఇవాళ ఆఫీసర్లతో కూడా మాట్లాడినా, వాళ్ళు వెంటనే స్పందిస్తామని చెప్పిర్రు. మరి ఇదే విషయం మరొకసారి చెప్తూ మరి ఇంత గొప్పగా పోరాడుతున్న మిత్రులందరికీ, అదేవిధంగా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాంద్ గారికి, అస్లాం గారికి, నందాజీ గారికి, ఇంకా అందరు లక్ష్మణ్ గారికి, అందరూ మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.